ఎవర్రాది నాకు లైట్ కొట్టేది? ఎవరిది? ఎవర్రా ఇది నైట్లో? ఇరుక్కున్నాం రా దేవుడా. అయ్యో అక్క, నన్ను కొట్టకండి, వదిలేయండి ప్లీజ్ అక్క. నిన్నెందుకు కొట్టానో తెలుసారా? ఈ ఊళ్ళోకి కళ్ళు తెచ్చినందుకు. ఇదెందుకో తెలుసారా? అంతకాలేదా పబ్లిక్ ప్లేస్ లో బాక్స్ పోసినందుకు. ఇది దేనికి? మగాడిగా పుట్టినందుకు. నిజం చెప్పండి రా, మీరెవర్రా? ఎవరంటున్నానా? చెప్పండిరా. మేము సిటీలో లా కాలేజ్ స్టూడెంట్స్. చంద్రుని చూడ్డానికి ఇక్కడికి వచ్చాం. చంద్రునా? ఇతనేనా చంద్రు? వీడిని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చే చంద్రుకి లా కాలేజ్ స్టూడెంట్స్ అయిన మీకు ఏంట్రా సంబంధం? చెప్పండ్రా. వాడు మా క్లాస్మేట్. చంద్రు పారు కాలేజ్లో ప్రేమించారు. పారు, ఎందుకలా ఉన్నావు? నేనంటున్న ఇల్లు, ఊరు, అక్కడున్న వాళ్ళు, సాంప్రదాయాలు, వాటికి సరిపోయేవాడివి నువ్వు కాదు. ఆ ఊరికి సరిపోయే మగాడు అసలు ఇంకా పుట్టలేదు. ఇష్టపడ్డ అమ్మాయిని ఇంటి నుంచి లేపుకొచ్చినా కూడా మా నాన్నగారు నన్నేమి అనరు. పారు, నువ్వు ఒప్పుకుంటే? అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా అక్కకి నచ్చితేనే నేను పెళ్ళంటూ చేసుకుంటాను. పూతలపాడులో ఉండే అందరూ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను. నేను వస్తాను. మీ అక్క మనసును మార్చి నేను మీ ఊరందరి అనుమతితో నేను తీసుకొస్తాను. అందుకు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను. వాడు ఆ ఊరు వెళ్తాననే మా ఇద్దరితో చెప్పి వెళ్ళాడు. సర్ప్రైజ్ గా ఉండాలని మేమనుకుని అతని దగ్గర చెప్పకుండా మేము ఇక్కడ వచ్చేసాం. అక్క, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఒక మేల్ ట్రైనర్ రావడం వల్ల పంచాయతీకి ఏం అవ్వదు కదా. అది కాదే. నువ్వే మాట్లాడుకో. నువ్వు ఆ కాంపిటీషన్ సంగతి చూడు. ఏంటక్క? ఇదంతా నీ ప్లానే కదా? ఏ ప్లాను? నువ్వేగా వాడిని ఇక్కడికి రమ్మన్నావు. అక్క, అదే వదలవే. నీకు వాడికి లవ్ ఒకటి. ప్రేమించి లేచిపోవాలనుకుంటే నేను ఎప్పుడూ లేచిపోయేదాన్నక్క. అక్కతో పాటు అందరూ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పానక్క. ఈ జన్మలో నేను ఎందుకు అనుమతించను. ఏం చెప్పినా సరే ఇది జరగదు. మేమే నీకు సంబంధం చూస్తాం. మన ఇంటికి నీకు సెట్ అయ్యేవాళ్ళ. అంతేగాని వాడికి నీకు పెళ్లి చేస్తావని మాత్రం నువ్వు ఊహించుకోవద్దు. నువ్వే కాదు, ఈ ఊళ్ళో ఏ అమ్మాయి అలా అనుకోకూడదు. ఏంట్రా? భూకంపం, పోతలపాడులో భూకంపం. మన ఊరు అమ్మాయిలంతా కూడా ఆ ట్రైనర్ని చూడటానికి అక్కడికి వెళ్ళారు. ఎందుకు? ప్రెసిడెంట్ గారు, నేను ఆ రోజే చెప్పాను కదా అక్క, వల వేసిందంటే చాలు, పదండ్రా. చెప్పిన పని చేయలేదని మొగుడిని చంపేసిన పెళ్ళం. ఏం జరిగిందో చెప్పండి. పదండి, వస్తున్నావు. బొమ్మలు చూసుకొని కూర్చుంటావు. ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, కొత్తగా సమస్యలు. చేపలు పట్టింది చాలు. రారా అయ్యగారు, ఏంటి సమస్య? ఒక సమస్య, త్వరగా రా. అటువైపు ఎక్కడికి రా, ఇటురా. రారా, బొక్కబోర్లా పడతావు. మీనాక్షి, వాళ్ళకి ఇంకో 2 దెబ్బలు తగిలి. దొంగ సొచ్చిన దేవుడా, వీళ్ళ నుంచి కాపాడు తండ్రి. వచ్చేది చూస్తే కొట్టేలాగున్నారు. ఇదిగో పాప, ఇవాళ స్కూల్ లేదు. అలాగా?
2 ఏళ్ల వరకు స్కూల్ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. తొందర రండి రా రేయ్. రండి. అది నీకు చెప్పడం వల్ల ఏ లాభం లేదులే, పోరా. పాపా సైలెంట్ గా ఉండు. అబ్బో వాళ్ళు వినలేదు. పీక్ ఉండాల్సింది, ఆడపిల్లలు ఉన్నారని వదిలేశాను. వదలరా. చిక్కుతారులే. ముందు ఈ సమస్యను చూద్దాం. ముందు చూసినాడోరా నూడిల్స్ తలోడా. ఒక అమ్మాయిని మోసం చేయడం సులభం, కానీ నువ్వొకటి మర్చిపోయావు. ఇది మా ఊరు. నీకు డౌట్ అక్కర్లేదు, వీళ్ళు మొత్తం చెప్పేశారు. ఏదేమైనా ఇంత జరిగింది కాబట్టి నేను సూటిగానే చెప్తాను. పారుని తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను. ఏయ్, నీ వేషం నటన ఎందుకోసమేనా? నీ తోట తీసి పెడతాం. పోతలు పడి అమ్మాయిలంటే నువ్వేమనుకున్నావు? తీసుకువెళ్తాను. ఇక్కడున్న మా పార్టీ వాళ్ళందరినీ దాటి వీడి మీద మేము ఒక్క చిటికంత ఇసుక కూడా పడనివ్వము. ఈ పక్కకి రారా. నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడానే ఉంటారు. రారా. తమ్ముడు మీరు ధైర్యంగా వెళ్ళండి. నిన్నెవ్వరూ ఏం చేయలేరు. ఇకపై ఇక్కడ జరగాల్సినవన్నీ మగవాళ్ళైన మేమే నిర్ణయించుతాం. వెళ్దాం. ఒరే చంద్రు, జాలి జుట్టోడా, మీరెన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. మీరు నా బంధువుల్లాగరా. తినండి. మేము ఈ ఊరికి చెందిన మగవాళ్ళం. మేము ప్రేమగా ఉండిన కోడి కూర ఆపం. బాగా తిను. తినండి. తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు. పారుతో నీ పెళ్లి మేము జరుపుతాం. జరిగినట్టే. బదులుకి నువ్వు మా కోసం ఏం చేస్తావు? ఏం కావాలి నీకు? సూర్యుడి అస్తమానం చెయ్యని ఈ స్త్రీల అధికారాన్ని నువ్వు ముగించాలి. ఒక్కరోజు కాకుంటే ఒకరోజు ఆ ప్రెసిడెంట్ సీటు పైన నేను కూర్చొని అనుభవించాలి. మగోడంటే ఏంటని నేను దానికి చూపించాలి. అవునవును. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఏమీ చూపించలేకపోయాను. రే ఆపాపు, ఎక్కువ ఎలకారం చేయకు. నా ఆస్తంతా పార్టీ కోసం సమర్పించి ఇన్ని రోజులు మీ అందరి కోసం ఖర్చు పెట్టిన నాకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? నా నుంచి లాక్కున్న మొగ హక్కుని నేను తిరిగి లాగుకుంటాను. చూస్తావేంట్రా? పోయిరా ఇంకో రౌండ్.